మీరు గనక ఓసీ విద్యార్థులైతే మీకు అబ్బాయిలకి 1,67,104 లోపు ర్యాంక్ రావాలి, అమ్మాయిలకి 1,69,558 లోపు. ఇక బీసీ ఏ కేటగిరీ అయితే 2,85,437 లోపు, 2,74,066 లోపు అయితే అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీ బి కేటగిరీ అయితే అబ్బాయిలకి 1,78,189 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 1,79,209 లోపు. ఇక బీసీ బి అయితే 2,94,019 లోపు అబ్బాయిలకి, అమ్మాయిల ర్యాంక్ అయితే అవైలబుల్ గా లేదు. ఇక బీసీ డి వాళ్ళకైతే 1,83,235 లోపు అబ్బాయిలకి, 1,83,722 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీ అయితే గనక 1,75,253 లోపు అబ్బాయిలకి, 1,97,090 లోపు అయితే అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే 2,95,954 లోపు అబ్బాయిలకి, 2,95,324 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 2,73,611 లోపు అబ్బాయిలకి, 2,76,027 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. సో మీరు గనక మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చదవాలంటే మీకు నీట్ ఎగ్జామ్ లో మీ క్యాస్ట్ ఆధారంగా ఈ ర్యాంక్స్ లోపు అయితే గనక మీకు ర్యాంక్ రావాలి. చాలా మంది మీ మార్క్స్ పెడుతున్నారు. యాక్చువల్గా మీకు మార్క్స్ అనేవి ర్యాంక్ కోసమే ఇస్తారు. సో ర్యాంక్ వచ్చేసిన తర్వాత మార్క్స్ తో పనే లేదు. సో మీరు ర్యాంక్ ఆధారంగానే చెక్ చేసుకోండి. సో ఇవి మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ లో చదవాలి అంటే మీకు నీట్ ఎగ్జామ్ లో మీ క్యాస్ట్ ఆధారంగా రావాల్సిన ర్యాంక్. నేను చాలా మందికి ఏం కామెంట్ చేస్తున్నారంటే మీ మార్క్స్ పెడుతున్నారు, మీ క్యాస్ట్ మార్క్స్ పెడుతున్నారు. సో ఇప్పటికే మీకు ర్యాంక్ అనేది ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. సో ఆ ర్యాంక్ ఆధారంగా కంపేర్ చేసుకోండి. మార్క్స్ అనేవి ఎందుకు ఇస్తారు? మనకి ఎంతెంత ర్యాంక్ వచ్చింది ఈ కంపేర్ చేసుకోవడానికి. సో ఇప్పుడైతే మీకు మార్క్స్తో పని లేదు, మీ ర్యాంక్ ఆధారంగానే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ర్యాంక్తో కంపేర్ చేసుకోండి. ఓకేనా?